యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్లలో ఒకరిగా ఎన్నికైన ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్లలో ఒకరిగా ఎన్నికైన ఈశ్వరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు శివచరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తల్లి సమాన స్థాయి ఉన్న ఈశ్వరమ్మ విచక్షణారహితంగా వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి ఒకరిద్దరు అగ్రకులాల వ్యక్తుల మూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉందన్నారు. రెడ్డి సామాజిక వర్గం సైతం తలదించుకునేలా శివచరణ్ రెడ్డి మాట్లాడారని ఆరోపించారు. యాదవులు ఎప్పుడు సమాజంలో సామాజిక న్యాయం పాటించే విధంగా ప్రవర్తిస్తారని, ఎక్కడా తక్కువ స్థాయి విమర్శలు చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పాత్ర కీలకమన్నారు. శివచరణ్ రెడ్డి నా వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కుల అహంకారంతో మాట్లాడిన శివచరణ్ ఈశ్వరమ్మకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్, ప్రధాన కార్యదర్శి తూము వెంకట్ యాదవ్, మాజీ పెదగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, ఉపాధ్యాయుల సంఘం సభ్యులు రాము యాదవ్, మాజీ ఎంపీపీ బడుగు శ్రీనివాస్ యాదవ్, కోడి లింగయ్య యాదవ్, మేకల శ్రీనివాస్ యాదవ్, గుండెబోయిన రమేష్ యాదవ్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బుడియా మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు వేల్పుల లింగయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి భిక్షపతి యాదవ్, వెంకట్ యాదవ్, దాసరి వెంకన్న యాదవ్, బడుగు సైదులు యాదవ్, వేల్పుల ఆరాల రమేష్ యాదవ్ పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి, సస్పెండ్ చేయాలి. శివచరణ్ రెడ్డి, శివచరణ్ రెడ్డి, శివచరణ్ రెడ్డి, యాదవ్ సంఘం, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత. శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న యాదాద్రి టెంపుల్కి ఒక కమిటీ వేసిండు. దాన్ని చైర్మన్గా సత్యారెడ్డి గారు వేశారు. దాంట్లో డైరెక్టర్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీ నగర్కి చెందిన ఈశ్వరమ్మ గారిని డైరెక్టర్గా వేయడం జరిగింది. ఆమె ఈశ్వరమ్మ యాదవ్ దీన్ని చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచించి ఒక చైర్మన్ ఒక రెడ్డికి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ కూడా ఏ ఒక్కరు లేకుండా అన్ని కులాలకు చెందిన ఒక వైశ్య కులానికి ఇచ్చిండు, కమ్మకి ఇచ్చిండు, యాదవ్కి ఇచ్చిండు, గౌడ్కి ఇచ్చిండు. అన్ని కులాలకు చెందిన డైరెక్టర్లు సమాన భాగంగా సామాజిక న్యాయం ఉండాలనే భావనతోటి రేవంత్ రెడ్డి గారు వేయటం జరిగింది. చాలా అందరూ హర్షించరు. సరే ఒకరు 1 or 2 మొత్తం బాధించినా సరే, కానీ ఈశ్వరమ్మ అనే ఒక వ్యక్తి 84 సంవత్సరాలు ఒక వ్యక్తి, ఆమె చరిత్ర చాలా పెద్దది. చాలా పోరాటం చేసింది, నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేసింది, అగ్రకులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆమె ఆస్తులు కాపాడుకుంటది. ఇప్పుడు ఒక తల్లితో సమానంగా ఉన్న ఈ ఈశ్వరమ్మకు పదవి ఇచ్చినందుకు తట్టుకోలేని ఫ్రస్ట్రేషన్లో ఉన్న అంటే శివచరణ్ రెడ్డి అట, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన జంగిడి ప్రభాకర్ రెడ్డి అనే వాళ్ళ ఫాదర్ అట. ఆమెకు పదవి వచ్చినందుకు ఒక పోస్టర్ వేసినందుకు, ఆ పోస్టర్లో ఈయన బొమ్మ లేనందుకు ఆయన యూజ్ చేసిన పదజాలం సమాజం తలదించుకునేలా ఉంది. అసలు అన్ని కులాలు సమానంగానే బతుకుతున్న ఈ రోజుల్లో ఒక గౌరవప్రదం బతుకుతుంటే, ఇవాళ అన్ని కులాలు కూడా రెడ్డి కులాన్ని గౌరవించిన వాళ్ళు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ రెడ్డి కులానికి చెందినవాడు. కానీ అన్ని కులాల్లో 90% మంచిగా ఉన్న ఇటువంటి లంగనా కొడుకులు అక్కడోడు శివచరణ్ రెడ్డి గారు అంటాడు. వాడొక ఎంత అంటే ఒక కలుపు మొక్క, వాడొక వెధవ. వాడు లాంగ్వేజ్ యూజ్ చేసిన ఒక 84 ఏళ్ళ ఒక మహిళను, ఒక యాదవ్ను మహిళను బోషిడి ముండా అనే పదం యూజ్ చేసిండు. ఇది సమాజం తల వంచుకున్నందుకు యావత్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరూ లేడీస్ తల వంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాడు అసలు ఏంది, వాడు ఒక మనిషైనా ఒక కాంగ్రెస్ పార్టీలో పుట్టినా సరే వాడు 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఉండట. వాడు వెధవ ముండా కొడుకు. కాంగ్రెస్ పార్టీని 40-80 కాదు, ఇలా 80 సంవత్సరాల నుంచి మోస్తున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అది మర్చిపోతారు. వీళ్ళు ఓట్లు వేస్తేనే గెలిస్తేనే మంత్రి అవుతున్నారు, వీళ్ళు గెలిస్తేనే ముఖ్యమంత్రి అవుతారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చెప్పమనండి. ఇలా ఎస్సీ ఎస్సీ బీసీలను ఇట్లనే తిట్టమన్నాడు, ఇలాంటి వెధవల లాగా తిట్టమన్నాడు. అలాంటి పదాలు ఒక మహిళను ఉపయోగించక సమాజం దించుకోవాలంటే తిట్టవాలంటే ఒక బాధ. ఇలా పదం వింటుంటేనే మాకే మరిగిపోతుంది, తట్టుకోలేకపోతున్నాం. మేము చెప్తున్నాం, ఎందుకంటే ఇదొక మేము ఎప్పుడు రెడ్డిస్ని కానీ అగ్ర కులాలను కానీ అగౌరవపరిచే విధంగా ఏనాడు కూడా యాదవ్ కులానికి సంబంధించి ఎక్కడ మాట్లాడలేదు. ఒకే కులంలో ఒక మగవాడు ఇట్లా ఆడమ్మాయి లేడీ మీద మాట్లాడినా కూడా తప్పే. కానీ ఇప్పుడు జరుగుతున్న సమాజంలో దురహంకారంతో నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడరు అవి? ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ నీకు తల్లి లాంటిదో లేకపోతే అమ్మమ్మ నానమ్మ లాంటిది, కనీసం నీకు 30 ఏళ్ళు ఆమె రాజకీయం చేసినా నువ్వు పుట్టలేదు. మీ అయ్య పుట్టిండో లేదో తెలియదు. వాడు కూడా ఒక వెధవలాగుండు. వాడు కూడా గౌండ్ల నా కొడుకులు, గౌండ్ల లంజ కొడుకులు అనే పదం వీడియో వచ్చింది. ఇలాంటి పదాలు మాట్లాడుతుంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు కూడా ఇప్పుడు ఏమైతుంటే సమాజానికి ఎట్లా ఫీల్ అవుతుందంటే అందరు బీసీ ఎస్టీలు కూడా అందరు ఈ సమాజంలో రెడ్లే ఇట్లుంటారు అనేది. వీళ్ళిద్దరు ఒక కలుపు మొక్క కాబట్టి ఒక రెడ్డి సమాజం కూడా ఒక తలదించుకోవాల్సి వచ్చినది, భయభ్రాంతులకు గురి కావాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో సమాజం గుర్తుంచుకోండి, ఏ ఒక్క కులము ఏ ఒక్క కులానికి భయపడవలసిన అవసరం లేదు, అవసరం రాదు. గౌరవంగా అన్ని కులాలు బతకాలి, గౌరవంగా అన్ని కులాలకు గౌరవించాలి. ఇలాంటి పదాలు యూజ్ చేస్తే ఖచ్చితంగా రానున్న రోజులు అనుభవించవలసి వస్తుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే ఇమీడియట్ గా వీన్ని ఈశ్వరమ్మకు క్షమాపణ చెప్పాలి, వాడిని పదవి నుండి తొలగించాలి. వాళ్ళ ఫాదర్ని కానీ వీడిని కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేకపోతే రాష్ట్రం మొత్తం మీద బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కాంగ్రెస్ కు ఎదురు పోరాడవలసి వస్తుంది. ఎందుకంటే ఒక మనిషి కులం దురహంకారంతో ఒక పెద్ద మనిషిని అలాంటి పదం యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మనం అందరూ ఆలోచించవలసి వస్తుంది.